గిరీష్ బాబు నన్ను పిలిచినప్పుడు ఎందుకు రావాలనిపించిందంటే ఇక్కడికి మన ఊళ్ళో న్యాయవాదులు ఎంతమంది ఉంటారు. ఎందుకంటే సమాజానికి హృదయం లాంటిది న్యాయ వ్యవస్థ. అంటే హృదయానికి ప్రాధాన్యం. హృదయం వేరు, మెదడు వేరు. హృదయం ద్రవించే శక్తి ఉంటుంది. కరుణ హృదయానికి ప్రాధాన్యం. మెదడు దుర్మార్గానికి కూడా ఆశ్రయం ఇస్తుంది. కానీ హృదయం కేవలం న్యాయానికి, ధర్మానికి, రాజనీతికి ఆలవాలవుతుంది. ఇంకా గురువు అనే వ్యవస్థ సమాజంలో ప్రతి వృత్తిలోనూ ఉంటుంది. టైలరింగ్ క్లాసులో పనిచేసే వాళ్ళు మా గురువు గారు పెద్ద న్యాయవాద వృత్తిలో పెద్ద అయిన మా గురువు గారు. అలాగే మా కళాశాల అధ్యాపకులు మాకు పాఠాలు చెప్పిన వాళ్ళు గురువు గారు. ఈ మొత్తం వ్యవస్థకి గురువు వేదవ్యాసం. ఎందుకు ఆయన గురువు అయ్యాడంటే, గురువు అనే పదానికి అర్థం ఏంటంటే చీకటి మంచి వెలుగులోకి తీసుకెళ్ళేవాడు. భూ అంటే చీకటి. చీకటిని పటాపెంచలు చేసి మనల్ని వెలుగులోకి తీసుకెళ్ళేవాడు గురువు. వేదవ్యాస మహర్షి మహాభారతం అనే తైలం, ఆ తైలంతో జ్ఞానదీపాన్ని వెలిగించి భారతదేశానికి అందించాడు. వాల్మీకి రామాయణం తర్వాత అంతటి ప్రాధాన్యాన్ని పొందిన గ్రంథం మహాభారతం. వేదవ్యాస మహర్షి పరాశర సత్యవతుల యొక్క కుమారుడు. మహాభారతం ప్రతి ఒక్కళ్ళు చదవాలి. ఎందుకు చదవాలంటే ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం, అంతేకాకుండా రాజనీతి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని పేరు వినుంటారు. గొప్ప రచయిత తెలుగులో. ఆయన శివాజీ చరిత్ర రాస్తూ రాజనీతి ఎట్టిది అని మనం నిర్వచించలేము. రాజనీతి ఎట్టిది అని మనం నిర్వచించలేము అనే వాక్యం రాశాడండి. రాస్తే అది అచ్చు వేయవలసిన వారు ఎవరంటే ఆంధ్రపత్రిక వ్యవస్థాపకుడు కాశీనాథ నాగేశ్వరరావు మంత్రులు గారు. వెంటనే ఆయన టేబుల్ మీద వెళ్ళిన పుస్తకం వ్రాతప్రతి ఆ వాక్యం అండర్లైన్ చేశాను ఆయన. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఆ వాక్యం తీసేయాలి. ఈయనేమో నేను తీసేయనంటాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి చెప్పడానికి మధ్యలో సంధానకర్త ఒక అనువాదకుడు ఉంటాడు. ఆ అనువాదకుడి దగ్గరికి పంపించారు నాగేశ్వరరావు మంత్రులు. ఆయనేమో ఆ వాక్యాన్ని అంగీకరించాడు. ఆయన మీరేమో తీసేయమంటాడు, అచ్చు వేయాల్సిన ఆయన. రచయిత నా పుస్తకం అచ్చుకాకపోయినా పర్వాలేదు, నేను తీయనంటాడు. ఎలాంటి సమస్య వచ్చిందో చూడండి. అయితే ఎవరు కూడా మూర్ఖత్వానికి పోయేవాడు కాదు. అయ్యో నా పుస్తకం అచ్చు వేస్తున్నారైనా, నేను ఈ వాక్యం రాసి ఆయన ఇబ్బంది పెట్టడం బాగుందా అని ఆయన నాగేశ్వరరావు మంత్రులు గారు ఎట్టి పరిస్థితుల్లో వాక్యం తీసేయాలి. అనువాదకుడేమో ఆయనకు చెప్పాలా, ఈయనకి చెప్పాలా, ఇద్దరు కూడా సమవుజ్యులు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశారంటే ఆ వాక్యం మార్చక్కర్లేదు కానీ ఇంకో రకంగా రాయండి అని మంచి సంధానకర్త చెప్పాడు. అప్పుడు ఆయన రాజనీతికి అదే అర్థం వచ్చేలాగా రచయిత కాబట్టి మార్చి రాశారు. నాగేశ్వరరావు పంతులు గారు అంగీకరించారు. ఎందుకంటే ఇక్కడ నాగేశ్వరరావు పంతులు గారు ఆంధ్రపత్రిక ఉద్యమం ద్వారానే జాతీయ ఉద్యమానికి ప్రాధాన్యం ఇచ్చాడు. అయితే అటు బ్రిటిష్ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా తన పత్రిక ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో భావ చైతన్యాన్ని కలిగించాలి. అంటే ఎన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఆ పత్రిక నిర్వహణ కానీ, రచన కానీ, మధ్యలో సంధానకర్తలు కానీ
ఇంత శ్రమ పడితేనే మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అంటే ఎందుకు చెప్పానంటే ఇది మహాభారతంలో రాజనీతి ఎలా ఉంటుందో మనందరికీ తెలిసింది. అంటే రాజనీతిని ఎలా అయితే భారతంలో మనం చూస్తున్నామో రామాయణ కాలం నాటి రాజనీతి వేరు. మళ్ళా విశ్వామిత్రుడు రాముడిని తాతకిని చంపేయమంటున్నాడు. చంపేయాలి, చీకటి పడే లోపు చంపేయాలి. తండ్రి ఏం చెప్పాడంటే స్త్రీలను ఎట్టి పరిస్థితులను చంపద్దాను. ఇప్పుడు బాణం ఎక్కువ పెడుతుంటే తండ్రి గుర్తొస్తున్నాడు. గురువేమో చంపే అంటున్నాడు. చూడండి ఇక్కడ, అంటే గురువు చెప్పేది పూర్తిగా మనం వినాలా అక్కర్లేదా? మనకి కూడా విచక్షణ ఉండాలి. అంటే సమయాన్ని బట్టి ఆలోచించాలి. రాముడు ఆలోచించడం మొదలెట్టాడు, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఇటు గురువు చెప్పింది వినాలా, అటు తండ్రి చెప్పింది వినాలా? అటు తండ్రి చెప్పిందేమో నీతి, ఇటు గురువు చెప్పేదేమో వెంటనే పరిష్కారం. ఈ రెండింటి మధ్య వెళ్ళిపోయిన రాముడు ఆలోచించి చివరికి ఆమె చీకటి పడితే నువ్వు చంపలేవని ఎప్పుడైతే విశ్వామిత్రుడు హెచ్చరించాడో అప్పుడు బాణం ఎక్కువ జరిగింది. అంటే ఇక్కడ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత గురుదేవోభవ. ఇక్కడ తండ్రికి ప్రాధాన్యం ఉంది ఎక్కువ. ఈ రకమైన సంఘర్షణకి లోనైన సన్నివేశాలు రామాయణంలో ఉంటాయి. మహాభారతంలో అశ్వత్థామ హతః కుంజరః. అశ్వత్థామ చనిపోయాడు, కానీ కుంజరం అనే మాట రహస్యంగా అన్నాడు. ఏం చెప్తున్నావు? ఏది ధర్మం, ఏది అధర్మం, ఇవన్నీ కూడా ధర్మ సూక్ష్మాలు ఎలా ఉంటాయో చెప్తున్నారు. న్యాయ వ్యవస్థలు ఎలా ఉంటాయి మనం సాధారణంగా చెప్తూ ఉంటాం. మేము పేపర్ల పరిజ్ఞానంతో మాట్లాడుతాం. సుప్రీంకోర్టులో 16 ఇప్పుడు 62లో వచ్చిన తీర్పు ప్రకారం ఇప్పుడు కూడా ఇవ్వాలంటాడు. 62లో పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అందుకని ఇంతగా ఆయన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రాజనీతి ఇట్టిది అని మనం నిర్వచించలేము. దేనికి కూడా కన్క్లూజన్కి రాలేము. ఇది కొనసాగుతూ ఉంటుంది. రాజనీతి కానీ, న్యాయ వ్యవస్థ కానీ, ధర్మం కానీ, సమాజంలో పరిస్థితులు మారుతున్నప్పుడు ఆ పరిస్థితులకు అనుగుణంగా ఈ వ్యవస్థ అంటే ఒక రెనోవేటివ్గా ఒక కొత్త తీర్పు అది సంచలనం కావాలి. కొత్త తీర్పు ఆమోదయోగ్యం కావాలి. కొత్త తీర్పు ప్రజల యొక్క అంగీకారాన్ని పొందాలి. ఈ రకమైనటువంటి ఒక రెనోవేటివ్ సిస్టమ్ అనేది ఇవాళ ప్రతి రంగంలోనూ మనకు కనబడుతోంది. అటువంటి ఇవన్నిటికీ మూల పురుషుడు ఎవరైతే వేదవ్యాస మహర్షి. అటువంటి వేదవ్యాస మహర్షి జయంతి సందర్భంగా న్యాయవాదులు ఇంతమంది సమావేశమై గురువులైనటువంటి కొందరు కల్పతరుగులు, ఇలా శిష్యులను తయారు చేసేవాళ్ళు కల్పతరుగులు. కొంతమంది భిక్షు కూర్చుంటే దగ్గరికి రానివారు, వాళ్ళు గుండె బరువులు. పోనీ అలానే శిష్యులు కూడా 2 రకాలు ఉంటారు. కొందరు గురువుని మించిన శిష్యులు అవుతారు, కొందరు గురువుని ముంచిన శిష్యులు అవుతారు. అంచేత అటువంటిది అటు గురువైనా శిష్యుడైనా ఏమరపాటుగా ఉండవు. ఎప్పుడు మేలుకొనే ఉండాలి, మేలు కోరే ఉండాలి. నమస్తే.